ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ ఎనర్జీ పాఠశాలలో జాతీయ స్థాయి స్కూల్ గేమ్ చదరంగ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమై కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు చినరాజప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చదరంగం అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, చైర్మన్ శర్మలు పాల్గొన్నారు. ఈ యొక్క చదరంగ పోటీలను శ్రీ ప్రకాష్ ఎనర్జీ పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు సాంప్రదాయక నృత్యాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబురాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో దాదాపు 1200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలు ప్రకాష్ ఎనర్జీ పాఠశాలలో ఏఐసిఎఫ్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చదరంగ పోటీలు జనవరి 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. మీ అందరి సహాయ సహకారాలతో కూడా ఈ టోర్నమెంట్ విగ్రహాలను వాణి ఆర్గనైజింగ్ కమిటీ తలపెట్టింది. గౌరవనీయులు శ్రీ పాల్ గారు చీఫ్ ఆర్కిటెక్ట్ కింద వ్యవహరిస్తున్నారు. వారికి అలాగే అరుసు గారు, ఇంటర్నేషనల్ వరల్డ్ ఫెడరేషన్ నుంచి వచ్చినటువంటి శ్రీ అనంతరామన్ గారికి అందరికీ మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి పోస్ట్ చేసి తక్కువ సమయంలో మరి 13th ఇది ఫంక్షన్, ఇది మరి ఆ ఫంక్షన్ స్కూల్ ఫంక్షన్ ఇక్కడ చెయ్యాలి మనం మన ఆలోచనతో అడిగినంటే మన విజయప్రకాష్ గారు వస్తుంది. మరి అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఇక్కడ వచ్చినప్పుడు మరి పని ప్రాంతంలో ఉండదు అంతా కూడా వాతావరణం. నిన్నే పండగ అయింది. పండుగలో అందరూ కూడా పండుగలు ఇన్వాల్వ్ అయ్యారు. మీరందరూ వచ్చారు. మనందరం కూడా గెస్ట్గా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. శ్రీప్రకాష్ గారు ఎప్పుడు కూడా మరి ఎవరైనా ఓట్ చేయడంలో చాలా గొప్పగా చేస్తారు అందరినీ కూడా. ఎందుకంటే ఇదే కాదు ఆయన చూసింది, నేను చూశాను ఒక అకాడమిగా మరి స్కూల్ open. Best wishes to all the participants for an exciting and competitive tournament. School Chess Championship 2025 open. On behalf of the organizing committee, we extend our heartfelt gratitude to our chief guest, Shri Nivadaya Chinnarajappa, and guest. ఏంటంటే పెద్దాపురం అనే ఊరికి నేషనల్ లెవెల్ చెస్ టోర్నమెంట్ తీసుకురావడం అనేది ఒక చాలా మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. అయితే ఇంత పెద్ద టోర్నమెంట్ని ఇక్కడ జనరల్గా ఎవరు చేస్తారంటే మా చెస్ అసోసియేషన్ తరఫున శర్మ గారు, ఆయన మెయిన్ ఏంటంటే ఈ పెద్దాపురాన్ని మధ్యలో పెట్టి కాకినాడ, పిఠాపురం, వేటలపాలెం, సామర్లకోట ఇవన్నీ కలిపితే ఒక పెద్ద హబ్ చేసేస్తే ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఇలా చేయొచ్చన్న ఒక ఆలోచన వస్తుంది. దానికి మూల కారణం ఏంటంటే శ్రీప్రకాష్ స్కూల్. ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ ఈ స్కూల్ నడపటం, ఎన్ఆర్ఐస్ ఎప్పటి నుంచో ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అంత పేరు ఉంది ఈ స్కూల్కి. ఇలాంటి స్కూల్ ఇక్కడ దొరకటం అనేది మాది ఫస్ట్ ఆపర్చునిటీ. సో దీంట్లో ఒక వింతైన విషయం ఏంటంటే జనరల్గా అసోసియేషన్ వాళ్ళను, నేషనల్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ ఈ గేమ్స్ అన్నీ ఇక్కడ టోర్నమెంట్లు అన్నీ నడుపుతారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరంటే చేసేది మెయిన్ విజయప్రకాష్ గారు. ఆయన మాకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు, రాజుగారిని. వీళ్ళిద్దరు కలిసి మొత్తం వాళ్ళు రన్ చేస్తారు. ముఖ్యంగా మరి నేషనల్ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్స్కి, అదేవిధంగా స్టేట్ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి మీడియం టౌన్కి ఇంత పెద్ద ఈవెంట్ని
మరి అలాట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఇక్కడ 1250 మంది పార్టిసిపెంట్స్ రావటం, అదేవిధంగా పేరెంట్స్ కూడా 1000 to 1200 పేరెంట్స్ అకంపెనీ అయి వచ్చారు. టోటల్ 2500 మెంబర్స్కి కూడా ఇక్కడ అకామిడేషన్స్ అరేంజ్ చేసిన మన విజయప్రకాష్ గారికి, శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్ మన మేనేజింగ్ డైరెక్టర్ గారు విజయప్రకాష్ గారికి, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు అల్సిమిల్లి సురేష్ గారికి, మరి చైర్మన్ శర్మ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే ఇక్కడ మరి శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్లో మరి షార్ట్ టైంలో మరి ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. పేరెంట్స్కి అదేవిధంగా చిల్డ్రన్కి కూడా ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే మీ స్కిల్స్ని ఇక్కడ ఉపయోగించి మీరు భవిష్యత్తులో మంచి గ్రాండ్ మాస్టర్స్గా అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్స్గా మీరు అందరూ కూడా మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి మా కోరిక. ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో జరిగినట్లయితే ఇంకా క్రీడల పట్ల అవేర్నెస్ క్రియేట్ అయ్యి పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి ఈ చెస్ కానీ రిమైనింగ్ అదర్ ఏ గేమ్స్ అయినా వాళ్ళు